2011లో గ్లామర్ డాల్ గానే కాకుండా అభినయ భామగా పేరు తెచ్చుకున్న తాప్సీ ఈ ఏడాది కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇటు కమర్షియల్ సినిమాలతోనూ అటు నటనకి స్కోప్ ఉండే మూవీస్ తోనూ ఆమె ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. తాప్సీ కెరీర్ అదుర్స్. ఈ ఏడాది సెలెక్టివ్ గా వెళ్తున్న ఢిల్లీ గర్ల్. అవును, మొన్నటిదాకా గ్లామర్ బాటలో నడిచిన ఈ అమ్మడు నటనకి స్కోప్ ఉండే పాత్రలని ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె మంచు లక్ష్మి నిర్మించే గుండెల్లో గోదావరి మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో తాప్సీ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఈ సినిమాలోని ట్రెడిషనల్ గర్ల్ గెటప్ టాలీవుడ్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోందంటోంది ఆమె. తాప్సీ ప్రస్తుతం చష్మే బహదూర్ అనే హిందీ మూవీలో నటిస్తోంది. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో తాప్సీ మెట్రో గర్ల్ గా కనిపించనుంది. ఇక శౌర్యం ఫేమ్ శివ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే దరువు మూవీలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. వీరా తర్వాత రవితేజతో కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. ఈ పక్కా మాస్ మసాలా మూవీలో ఈ ముద్దుగుమ్మ అందాలారబోయడానికి రెడీ అవుతోంది. చిన్నదేమో సూపర్ ఉంది, బాడీ చూసే బంపర్ ఉంది, అందమైన ఆఫర్ ఉంది, ఆగలేనురా. తాప్సీ నిన్న మొన్నటిదాకా గ్లామర్ పాత్రలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఒక మిస్టర్ పర్ఫెక్ట్ తప్ప ఆమెకి మరే సినిమా పేరు తీసుకురాలేదు. ఈ టైంలో కృష్ణవంశీ హీరోయిన్ గా మొగుడు మూవీలో ఛాన్స్ కొట్టేసింది. కృష్ణవంశీ ఫార్ములాలో చక్కగా ఇమిడిపోవడంతో పాటు అభినయంతోనూ ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ట్రెడిషనల్ గర్ల్ రోల్స్ కి తాప్సీనే కావాలి అనేంతగా ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. ఎనీవే, విపరీతమైన పోటీ ఉన్న టాలీవుడ్ లో 100% గ్లామర్ డాల్ గా అయితే రాణించడం కష్టమనుకుందో ఏమో. ఈ అమ్మడు నటనకి స్కోప్ ఉండే పాత్రల కోసం ఆరాటపడుతోంది. Ba-da-ba-dip-bop.